కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా? కబుర్లకి కబుర్లు. పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి. అమ్మేద్దాం. అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా. వేద్దాం. వేసి పండిద్దాం. పండిద్దాం. పండించి మార్కెట్లో అమ్ముదాం. అమ్ముదాం. అమ్మి డబ్బు తెద్దాం, తిందాం, హాయిగా ఉందాం. డబ్బు తెద్దాం, తిందాం. హాయ్ అంటే ఏమిటి? ఇలా ఇన్ని కష్టాల్లో కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతుంది? మీరు ప్రక్కన ఉన్నారు కనుక. మంచి కాఫీ దొరుకుద్దా నాయన ఇక్కడ? పోనీ సోడా దొరుకుతా? సోడా, ఐస్ వాటర్, మంచినీళ్ళు కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో. అవును, మనం అన్ని పల్లెటూళ్ళు, మన దేశం అంతా పల్లెటూళ్ళే. మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు, సచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి డొంకా లేని ఊళ్ళు, చచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు, ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు. ఊరుకోవయ్యా, అన్ని సాగు కవర్లు చెప్తా. మంచి కవర్ కూడా చెప్తాను వినమయ్యా. మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు. అవునయ్యా, అట్టాటి ఊళ్ళే. నువ్వేమన్నా బాగు చేస్తావా? అది కదయ్యా, నీ నెత్తి మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి. కానీ ఏమయ్యావు, మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా? ఓపడకయ్యా, నేను చెప్పేది సరిగా వినిపించుకోండి. చూడండి, ప్రజలంతా కలిసి కొంత డబ్బు, పంచాయతీ బోర్డు కొంత డబ్బు, గవర్నమెంట్ కొంత డబ్బు, అంతా కలిపి మీ చేతికి ఇస్తే అయిపోలా కూడా పోతానంట. అంతేగా? లేవరా లేవడే సోదరులారా, ఆగండి ఆగండి. పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి. చూడండి, మన వీధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో. ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి వీధుల్లో బారేస్తాం. ఆహా, ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటావు, లేకపోతే 10 మంది నడిచే వీధుల్లో బారేస్తానంటావు. వీధి ఎత్తున వస్తే మీరు ఊరుకుంటారు? నేను ఎత్తున వస్తే ఊరుకుంటావు? అబ్బా చాలు కానీ పదండ్రా. నువ్వట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు. అన్నారులే. జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు. దాసు, మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. కరెక్ట్. ఏమిటి నా నోరు మంచి కదటవా? నేను చెప్పేది వినరా, ఇవి పల్లెటూరు. ఇక్కడి వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే. కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు. కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం. గతమంతా వాళ్ళకి ఇదే అనుభవం. వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే. దాసు, ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన, అది ఇంకా మా దాకా రాలేదు బాబు. తెస్తామంటే వద్దంటారు కదా కర్మ. ఏమి అనరు. రాగలరు అడిగి మా ఇంటికి. నేను సస్తే రాను. రానంటుంటే వచ్చినా నేను భోంచేను. అలాగే. భోంచేసినా ఒక క్షణం కూడా ఉండను. అలాగే. సరే పద. దాసు దాసే, లేకపోతే పీస్ అనుకున్నావా? పదరా పదరా బాబాయ్తో సరసానికి. బాబురా పార్వతి, పార్వతి చూడు, మంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు. మీరా అన్నయ్య? కూర్చోండి. చూసావు జలాయ్, వీడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడా? వీడు వద్దన్నా నేను భోజనానికి వచ్చాను. వద్దనడానికి కద్దనడానికి ఆయన ఎవరన్నయ్యా? నేను ఇంటికి వెళ్ళాలి, మీరు భోజనం చేయాల్సిందే. కాదనుకుంటే ఆయనే అనుకుంటారు. అన్నా చెల్లెలు ఇద్దరే ఏకమే మధ్యన మన పొస్తు పెడతారన్నమాట. సరే కానివ్వండిరా. సరే, మీరు మాట్లాడుతూ కూర్చోండి, క్షణంలో భోజనం సిద్ధించండి. రే చూసావా, చెల్లాయి సాక్షాత్తు అన్న పూర్ణ. అరే దాసు, పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా. లాభం లేదంటావా? అంతే. ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక 10 మందితో పరిచయం ఏర్పడచ్చు. ఆ 10 మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు, అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు. కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు, నాది గ్యారంటీ. చేయలేవు 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 మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదురా. చెప్తాను వినరా. నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో, అక్కడ ప్రజల అవసరాలు, మీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు. ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు. ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు. అలా ఒక్క గ్రామాన్ని కనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో 10 మంది ఆధారిని అనుసరిస్తారు, దేశమంతా కూడా బాగుపడుతుందిరా. అయితే నన్ను పల్లెటూళ్ళలో కాపురం పెట్టమంటావు? నేను కాదు అన్నది, గాంధీ గారి అన్నారా, గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొండి నాయన అని. మా అన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారు. అవునవునవును, అన్నంతో కడుపు నింపడానికి చెల్లాయి నువ్వు ఉన్నావుగా. రండి అన్నయ్య, ఇద్దరికి వడ్డించాను. అదేం చెల్లాయి,
భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా. ఓన్లేండి అన్నయ్య, పాపం సూరమంటారు. కరెక్ట్ ఎంతైనా ఇల్లాలరా. ఛానల్ నుంచి అనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? వ్యాపారం పని మీద కాశ్మీరం వెళ్ళారా? వచ్చారా? మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు. ఇంకా శ్రీశైలం వెళ్ళాలి. వ్యాపారం అంటే మాట్లాడాలంకప్ప, తిరగాలి, తిరుగుతూనే ఉండాలి. చిన్నబాబు గారు కూడా వెళ్ళారమ్మా? వాడికేం కర్మ, వాడు చక్కగా ఇంట్లోనే ఉండి 24 గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు. అమ్మ బాబాయ్, సొంతంగానే? ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నాడు. మమ్మీ మమ్మీ, ఏమైనా ఏమైంది? సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. సచ్చారా? మమ్మీ, నీ కొడుకు వచ్చి డాక్టర్ గారు పేద సర్జన్. ఇక్కడే ఉండి ఈ ఊర్లో ఉద్ధరిస్తారటమ్మా. చెల్లాయి బాగా ఇక్కడ. శాంతాదేవి గారు, నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఇక్కడ భామాదాసు చేయకు. చెల్లాయిని చూసి నేర్చు. ఊరుకో అన్నయ్య, అవే మాటలు. మా వదినకే అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి. నీ వదిలికే బట్టి సిజంద్రి. రామదాసు భామా సమేతంగా వచ్చాడు కానీ దేవుడు ఈ వేషం ఏమిటి? పాలచెంబు నువ్వు. ఉదరపోషణార్థం బహుకృత వేషం రా. దొడ్లో కూరపాదులతో పాటు 2 పశువుల్ని కూడా పెట్టాం అంతే. రామా పరంధామా, ఇక నా ప్రజాసేవకే పంగనామారా. ఇందులో మీకు తెలియంది ఏమీ లేదు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకుని సాధించింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది. అందుకు ఆఫీసర్ గారు, ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మనకు అండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? పార్టీలు లేవు, పాడు లేవు, కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సింది చేసేయండి. అవతల పార్టీ వారిని కూడా అడగండి. ఏమండి, మీరేమంటారు? మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కలలు కన్నారు. మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కలలన్నీ పండించటానికి ప్లాన్లు సిద్ధం చేశారు. ఆ ప్లాన్లన్నిటినీ అమలుపరచడానికి దీక్షతో, దక్షతతో, సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని ఆదేశించారు. ఆ ఆదేశానుసారం మనమందరం నడుం కట్టి కార్యరంగంలోకి దూకాలి. ఆదర్శ గ్రహాన్ని నెలకొల్పాలి. స్వతంత్ర భారత్ కో, మహాత్మా కో.